దుగ్గిరాల ఇంటికొచ్చిన రాజ్ కావ్య కడుపులో బిడ్డకు తండ్రెవరు అని అడగడంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. రాజ్ మందుకు బానిసైపోతున్నాడని ఆ ఇంట్లోకి తీసుకురావాలని అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఆ ఇంట్లోంచి ఎలా తీసుకొస్తావని రాజ్ ఏమైనా చిన్నపిల్లాడా అంటూ రుద్రాణి అడుగుతుంది. దాంతో ప్రకాశం కోపంగా రుద్రాణిని తిడతాడు. అలాగని రాజ్ను అలాగే వదిలేయమంటావా అని అడుగుతాడు. మరి పట్టుకుని ఇంటికి తీసుకొస్తామా? ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా రాజు వస్తాడా? అస్సలు రాడు. రాజ్ ఇప్పుడు ఈ ఇంట్లో అందరూ తనని మోసం చేశారన్న కోపంలో ఉన్నాడు. ఆ కోపం పోవాలంటే ఒక్కటే దారుంది. కావ్య ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రాజ్ అని చెప్పాలి. అలా చెప్పాలంటే రాజ్ మర్చిపోయిన గతం గురించి చెప్పాలి. అలా చెప్పే సిచ్యువేషన్లో ఉన్నామా? సరే, కొంచెం ధైర్యం చేసి చెబుదామంటే చెప్పిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో. కనీసం ఇప్పుడు కావ్యను అపార్థం చేసుకుని దూరంగా ఉంటున్నాడు. అదే నిజం చెప్పాక మన అదృష్టం బాగోక అందరికీ దూరం అయిపోతే అని అంటుంది రుద్రాణి. వెంటనే ఇందిరాదేవి రుద్రాణి అని అరుస్తుంది. నేనెలాగైనా వాణ్ణి దారిలోకి తెచ్చుకుంటాను. అవసరమైతే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేరా అని చెప్తాను అంటుంది అపర్ణ ఆవేశంగా. వద్దత్తయ్యా, ఆయన మారకపోయినా పర్లేదు, కానీ మీరేం నిజం చెప్పకండి. మా ఇద్దరిని ఒక్కటి చేసిన కాలమే మళ్లీ మమ్మల్ని కలుపుతుంది. అప్పటి వరకు ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మీరు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని అంటుంది కావ్య బాధగా. ఆ మాటని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు యామిని రూంలో కావ్య మాటలు గుర్తు చేసుకుంటూ కోపంగా ఉంటుంది. నాకే వార్నింగ్ ఇస్తావా? బావను నీకు శాశ్వతంగా దూరం చేస్తాను అని మనసులో అనుకుని రాజ్ దగ్గరకు వెళుతుంది. ఏంటి బావా ఇది? నువ్వేదో బాధను మర్చిపోతావనుకుంటే నువ్వేంటిలా మందుకు బానిసైపోతున్నావు అని అంటుంది. ఎంత తాగినా బాటిల్స్ అయిపోతున్నాయి, కానీ బాధ మాత్రం పోవడం లేదు యామిని అని అంటాడు రాజ్. కానీ నిన్నిలా చూస్తుంటే నాకు బాధగా ఉంది బావా. ఎప్పుడో చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాను, పార్వతి వల్ల దేవదాసు పిచ్చోడైపోయాడని. ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ఉంటారా అనుకున్నాను. ఇప్పుడు నీ ప్రేమను చూశాకే నాకు అర్థమైంది. అందుకే నీకో సలహా చెప్తాను అని అంటుంది యామిని. ఏంటి యామిని అది అని అడుగుతాడు రాజ్. నాకెందుకో నిన్ను కళావతి కూడా ప్రేమించింది అనిపిస్తోంది బావా అని అంటుంది. నిజంగానే తను నన్ను ప్రేమించుంటే ఇలా ఎందుకు మోసం చేస్తుంది యామిని? నన్నెందుకు ఇంతలా బాధ పెడుతుంది? ప్రేమించిన వాళ్లు బాధ పడతారు కానీ బాధ పెట్టరు యామిని. కళావతి గారి మనసులో నేను లేను అని అంటాడు. లేవని నువ్వెలా అనుకుంటున్నావు బావా? తను నిన్ను ప్రేమించుండకపోతే ఎందుకు నువ్వు తన చుట్టూ తిరిగినా ఊరికే ఉంది అని అడుగుతుంది యామిని. ఒక ఫ్రెండ్గా అదంతా చేశానని తనే చెప్పింది కదా అని అంటాడు రాజ్. అదంతా అబద్ధం బావా. నేను ఒక ఆడపిల్లను కాబట్టి చెప్తున్నాను. కళావతి ఖచ్చితంగా నిన్ను ప్రేమించింది. ఇన్ని రోజులు తనకు కడుపని తెలీదు, అందుకే నీతో అలా తిరిగింది. సడన్ గా ప్రెగ్నెన్సీ రాగానే ఇలా మారిపోయింది. అందుకే ఇప్పుడే వెళ్ళు బావా. నీ కడుపులో ఉన్న బిడ్డకు కారణమెవరో చెబితే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కళావతిని అడుగు అని రాజ్ను కావ్య మీదకు రెచ్చగొడుతుంది యామిని. రాజ్ అలాగేనంటూ మందు తాగుతాడు. రాత్రికి కావ్య ఇంటికి వెళ్లి గొడవ చేస్తాడు. కావ్యను పిచ్చిగా తిడతాడు. నిన్నిప్పుడే పెళ్లి చేసుకుంటాను, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.